ఎన్ని నెలలుగా ఈ యొక్క కమిటీ వాళ్ళు సమపడి ఉంటారో ఈ కార్యక్రమానికి. ఎందుకు పెద్ద స్వామివారు ఉయ్యాలు వేసుకుని పెద్ద స్వామివారు పూజ చేసేసి మన పిల్లవాళ్ళ కానీ అనుకుని మాయా పిల్లవాడు అనుకుని మాయా దేవుడు అనుకుని ఉయ్యాలు ఊపి వెళ్ళిపోవడానికా పండగ? అది అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోవచ్చు ఊపేసి కాదు. అది ఒక ఎత్తు. అది దేనికోసం? అది దేనికోసం అంటే వారిని ఆ విధంగా మనం భావించి అవతరణాన్ని గుర్తు చేసుకుని, ఆ అవతరణ దేనికోసం వచ్చిందంటే జ్ఞాన సభ కోసం, జ్ఞానాని కోసం వచ్చిన అవతరణ, జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవతరణ, జ్ఞానంలో నిలబడడానికి వచ్చిన అవతరణ. దిగొచ్చారని భూమి నుంచి, భూమికి దిగొచ్చారు. దిగి నుండి ఎందుకు దిగొచ్చారు? వాళ్ళు రావాల్సిన పని వాళ్ళకి ఏముందండి? అసలుకి వాళ్ళు తపస్సు చేయాల్సిన పని ఏముంది? వాళ్ళకి లేనే. అవతరణ, గొప్ప అవతరణ. భాగవతంలోనివి ఈ ఒత్తులకు ఒక పెద్ద కథ అయిపోయింది నాకైతే. ఈ అమాయకులందరూ వచ్చి అమ్మ 2 ఒత్తుల 3 ఒత్తుల 5 ఒత్తుల 11 ఒత్తుల ఇదే ఒత్తులతోనే పోతాం. రేపు ఒత్తి ఎరిగిస్తారు మనకి చచ్చిపోయినప్పుడు కర్మగాలి. ఆ ఒత్తే కట్టి ఒక ఒత్తే కట్టాలి అప్పుడు దీపం దగ్గర తన దగ్గర. ఒత్తులు కట్టేందుకమ్మా మీకు? దీపం వెలిగించుకోమని చెప్పారు శాస్త్రం. దీపం దేనికోసం? ఇల్లు, ఆ వెలుగు, ఆ ప్రకాశం, లక్ష్మీదేవి, లక్ష్మీ కళ ఇంట్లో సుఖంగా ఉండటానికి దీపానికి జ్ఞాపకం లేదు. ఆ జ్ఞాపకానికి భయం జ్యోతి వెలిగించుకోమని చెప్తే ఒత్తులో ఆయన ఎవరో శ్రీనివాసులో ఎవరో నా దగ్గర నేను టీవీ చూడను కాబట్టి ఎవరు చెప్తున్నారట ఒత్తుల గురించి. 11 వేసుకోండి, 5 వేసుకోండి. 5 పోగులతో ఒత్తు చేసి అలాంటి 2 వెలిగించుకుంటే 2 వెలిగించకూడదు. 2 కలిపి 1 చేయాలా? వాడు జీవాత్మ, పరమాత్మ. ఆ జీవుడు పరమాత్మ కలిసినట్లు భావన చేసి 2 1 చేసి వెలిగించుకోండి చాలు. తర్వాత మీ ఓపిక కొద్ది పెట్టుకోండి. ఎవరొస్తున్నారు? దానికి సంశయాలు సంశయాత్మ వినశ్యతి భగవద్గీత చెప్పేది. భగవద్గీత రోజు చదువుతున్నాం మనం. ఆయన ప్రచారం చేస్తున్నారు అనసూయమ్మ గారు. ఆ ప్రచారం దేనికోసం? సంశయాలు పెంచిన దానికోసం టీవీలు చూసి. భాగవతంలో లేనివన్నీ సృష్టించారు. భారతంలో లేని సృష్టించారు. ఆ పిల్లగాడు వచ్చిన మళ్ళీ ఆ భారతం నేను చూడలేము. ఆ భారతం వెళ్ళి మీ భారతం వెళ్ళిపోమన్నా ఏం వార్త ఆగేది నేను. ఈ మాదిరిగా అమ్మ జ్ఞానానికి వారు అవతరించారు. వారు తపస్సు చేయడం దేని కొరకు? మనందరి కొరకు. మనందరి కోసం వారు తపస్సు చేశారు, వారి కోసం కాదు. ఎందుకోసం? అందరి కోసం. కొంతమంది అయినా ఈ జ్ఞానానికి ఇష్టపడి కుతూహలంతో వచ్చి శ్రవణాసక్తులై జీవితాన్ని జీవితార్థం చేసుకుందరు కాక అని సంకల్పం చేసుకుని కూర్చున్నారండి. వారికేనండి ఆత్మసాక్షాత్కారం. మనందరి కోసం